పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలో ఉన్న ప్రసిద్ధి చెందిన విక్టోరియా మెమోరియల్ ను ఈ వీడియోలో చూద్దాం. కలకత్తాలోని హౌరా రైల్వే స్టేషన్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో విక్టోరియా మెమోరియల్ ఉంటుంది. విక్టోరియా మెమోరియల్ ఎదురుగానే ఉన్న గుర్రపు రథంపై 400-500 రూపాయలకే ఒక రౌండ్ తిరగచ్చు. విక్టోరియా మెమోరియల్కి ప్రవేశ రుసుము 20 రూపాయలు, ఫారినర్స్ కు 200 రూపాయలు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అనుమతిస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ వారు మొట్టమొదటిగా భారతదేశంలోని కలకత్తా నుండే వ్యాపారాన్ని మొదలుపెట్టారు. వ్యాపారం పేరుతో మన భారతదేశంలో అడుగుపెట్టిన బ్రిటిష్ వారు క్రమంగా వివిధ పద్ధతుల్లో భారతదేశ పరిపాలన మొత్తం బ్రిటిష్ వశం చేసుకున్నారు. ఈ కలకత్తా నగరమే భారతదేశ రాజధానిగా 1773 నుండి 1911 వరకు అనగా సుమారు 140 ఏళ్ల పాటు ఈ కలకత్తా నగరం నుండే సాగింది. బ్రిటన్ దేశపు రానైన విక్టోరియా సారథ్యంలోనే 1876 నుండి 1901 వరకు భారతదేశ పరిపాలన సాగింది. 1819లో జన్మించిన విక్టోరియా మహారాణి 1901లో మరణించారు. ఇప్పటి భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ విక్టోరియా రాణి మరణానికి స్మారకంగా పూర్తి పాలరాయితో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ విక్టోరియల్ మెమోరియల్ పునాది రాయిని 1906 జనవరి 4వ తేదీన వేల్స్ యువరాజు వేశారు. 64 ఎకరాల్లో విస్తరించిన ఈ విక్టోరియల్ మెమోరియల్ 1906లో శంకుస్థాపన కాబడి 1921 నాటికి పూర్తయింది. 100 ఏళ్ల క్రితమే ఈ విక్టోరియల్ మెమోరియల్ నిర్మాణానికి 1,05,00,000 రూపాయలు ఖర్చు చేశారు. దీని నిర్మాణం కొనసాగుతున్నప్పుడే కింగ్ జార్జ్ 5 భారత రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మారుస్తున్నట్లుగా ప్రకటించారు. అందుకే కాబోలు 1921 నుండి ఈ విక్టోరియా మెమోరియల్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కలకత్తాలోని మైదాన్లో క్వీన్స్ వే వద్ద ఈ భవనం నిర్మించబడింది. ఈ భవన నిర్మాణానికి మొత్తం వైట్ మక్రానా పాలరాయిని వాడారు. విక్టోరియా మెమోరియల్ మ్యూజియంలో 25 గ్యాలరీలు, జాతీయ నాయకుల గ్యాలరీ, రాయల్ గ్యాలరీ, సెంటర్ హాల్, పోర్ట్రేట్ గ్యాలరీ, ఆయుధాలు మరియు ఆయుధశాల గ్యాలరీ, శిల్పకళా గ్యాలరీ మరియు కలకత్తా గ్యాలరీలు ఉంటాయి. ఈ విక్టోరియా మెమోరియల్ బ్రిటిష్ మరియు మొఘల్ ఆర్కిటెక్చర్ ను పోలి పూర్తి పాలరాయితో తాజ్మహల్ వల్లే నిర్మించారు. భవనం పైన విక్టరీ ఏంజల్ విజయ దేవతను నిర్మించారు. గాలి వీచినప్పుడు గంటకు 15 కిలోమీటర్ల చొప్పున తిరుగుతూ ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అనగా 1 సంవత్సర కాలంలోనే ఈ విక్టోరియల్ మెమోరియల్ ను 37 లక్షల మంది పైగా టూరిస్టులు సందర్శించారు. టూరిస్టులతో పాటు సినిమా వాళ్లను, ప్రత్యేకించి ఫోటో షూట్ వాళ్లకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కలకత్తా వచ్చే టూరిస్టులు తప్పక విక్టోరియల్ మెమోరియల్ ను కూడా సందర్శిస్తారు.